బిడ్డ కోసం మొదటిసారి ఎమోషనల్ అయిన సమంత హ్యాపీగా వెకేషన్ లో ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఎమోషనల్ లైఫ్ తో ఫ్యాన్స్ ని కంగారు పెట్టారని చెప్పాలి. తన మదర్హుడ్ ని ఎంజాయ్ చేసే క్రమంలో రీసెంట్ గా సమంత తన వెకేషన్ ని తన భర్తతో హ్యాపీగా థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. మా ఇంటి బంగారం షూటింగ్ ఆ తర్వాత సక్సెస్ ని తన స్ట్రెస్ లైఫ్ నుంచి దూరంగా పీస్ కోసం వెళ్లారు సమంత రాజ్నిధిమోర్. ఇదే క్రమంలో రీసెంట్ గా తన అత్తవారు సీమంతం సింపుల్ గా కానించేశారు. దీనికి కారణం కూడా సమంత దిష్టి అనే కాన్సెప్ట్ ని బాగా నమ్ముతుంది. ఇక అంతా బాగున్న సమయంలో సమంత హ్యాపీగా ఉందని తెలిసి పలువురు నెటిజన్లు నెగిటివ్ గా సమంతని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. సమంతకు ట్యాగ్ చేస్తూ రాజ్ భార్య నుంచి సమంతనే విడదీసింది అంటూ ఫైర్ అయిపోతున్నారు. ఇక వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నా సరే శామ్ లైవ్ లోకి వచ్చేసింది. ప్లీజ్ గాయ్స్ నన్ను నెగిటివ్ చేయకండి, నేను కష్టపడి పైకి వచ్చాను, ఇప్పటికీ అలానే ఉన్నా, బట్ నేను ఎవరిని చీట్ చేయలేదు, రాజ్ నన్ను సపోర్ట్ చేశారు, అతను నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం. మీరంతా అనుకున్నట్లు ఇక్కడ ఏమీ జరగడం లేదు, మేమంతా హ్యాపీగానే ఉన్నాం, బట్ మీరు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నా. సో ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ ఆపండి. మీరు నా ఫ్యామిలీ నన్ను తప్పుగా అనుకుంటే నేను అస్సలు భరించలేను. నేను ఇప్పుడు అమ్మ కాబోతున్నాను, మా ఇద్దరిని ఇంకా స్ట్రాంగ్ చేసే బాండ్ వస్తుంది మా మధ్య, సో మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటూ చెప్పడంతో సమంత ఫ్యాన్స్ ప్రొటెస్ట్లు అంటూ మొదలు పెట్టేశారు. సమంతకు నెగిటివ్ కామెంట్స్ చేశారా ఊరుకోము అంటూ అప్పుడే సమంత ఫ్యాన్స్ అయితే ఫైర్ అయిపోతున్నారు ఆన్లైన్ లో. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.